వాళ్ళందరూ మాట్లాడొచ్చు. ఎవరు దాసనారాయణరావు గారు మాట్లాడొచ్చు, చిరంజీవి గారు మాట్లాడొచ్చు, అందరూ మాట్లాడొచ్చు. కానీ సపోర్ట్ చేసి ఓటు ఇప్పించి గెలిచినటువంటి ముఖ్యమంత్రి దాడి చేస్తే దాన్ని మాత్రం ఆయన మాత్రం మాట్లాడకూడదు. మతాలు మోహన్ రెడ్డి గారు మనం ఇంకా 2016కి వెళ్ళి దీన్ని పెద్ద రచ్చ చేయని అవసరం లేదు. ఓకే, అది కోపం ఉందా ముద్రగడ పద్మనాభం గారికి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అనుమానం? ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో కల్పించేసి కాదండి, మీరు ఇందాక చెప్పిందే మళ్ళీ రిపీట్ గా చెప్తుంటే టైం వేస్ట్ కదా. ఓకే, స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేయండి. 2016లో ఆయనకి జరిగిన అవమానానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అని చెప్పి ఆయన ఈ రకంగా కోపంగా మాట్లాడుతున్నాడా మీ అనుమానం? నాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు విజయ్ గారు మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడో తీసుకున్నా నేను మాట్లాడే ఆన్సర్ బాగాలేదు అన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడింటే ఆ కోపం ఉంటే మా ఇంటికి రమ్మనండి, టిఫిన్కి రమ్మనండి, నేను వస్తానని చెప్పినాడని మీరు అంటున్నారు కదా, దాన్ని నా ఈక్వేషన్ అర్థం చేసుకోకపోతే మరి ఇంకేంటండి, ఇంకా ఆ సందర్భాన్ని ఇప్పుడు తీసుకురావడం ఎందుకు? అదే అంటున్నా నేను అదే పాయింట్ లోకి వస్తాను. మీరు వచ్చారు. ఇప్పుడు ఆయనకి నిజంగా ఆ కోపం అప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించలేదు అనుకుంటే మొన్న ఆయన పిల్లరు కదా. సో మొన్న ఈయన వెళ్ళకపోవడానికి చాలా ఈక్వేషన్స్ ఉండొచ్చు. ఎవరిష్టం వాళ్ళదండి, మీకు నచ్చిన వాళ్ళు మీరు తీసుకుంటారు, ఆయనకి నచ్చిన వాళ్ళు ఆయన తీసుకుంటాడు. ఆయనకు నచ్చినాడా నచ్చలేదా, నచ్చకుండా పోయినాడా, ఈయనకు నచ్చలేదా, ఈయన ఆయనకు నచ్చలేదు, అది మళ్ళీ తర్వాత ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఎవరు నచ్చినారు, ఎవరికి రాయపారం పంపించినారు, ఎవరు జ్యోతుల్లో ఎవరు పోయినారు, ఎవరు మన శెట్టి గారు తాడేపల్లి ఎమ్మెల్యే పెట్టి పోయినారు, ఎవరు పోయినారు అనేది అందరికీ తెలుసు. తెలిసింది పక్కన పెడితే ఇప్పుడు ఆ రోజు నిజంగా ఆయన మీద కోపం ఉంటే ఈ మాట అనేవాడు కదా. ఆ కోపం దీని మీద ఎందుకు కలిపి పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతా నీతివంతులట, జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కేసులు ఉన్నాయట, ఈయనకి ఏం కేసులు లేవట, ఆయన కేసులు ఉన్నాయట, ఆయన ఈడీ కేసులు ఆ కేసులు ఉన్నాయంటే ఈయనకు 150 కేసులు ఉన్నాయి. బెయిల్ కాదు కదా, బెయిల్ చాలా మంది మాట్లాడే. మోహన్ రెడ్డి గారు నాకు పాయింట్ అర్థమైంది. సరే, నాది ఇంకో ప్రశ్న ఉన్నది. మోహన్ రెడ్డి గారు నాది ఇంకో ప్రశ్న ఉన్నది. ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఒక యాక్సిడెంట్ జరిగితే ఏంటో మరి అది కాకతాళీయంగా జరుగుతుంటాయి ఏమిటో, మళ్ళీ ఇంకో దగ్గర యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంటే ఇంకో దగ్గర ఫైర్ యాక్సిడెంట్లు వరుసపెట్టే 2-3 రోజులు మనం ఆ కథనాలు వింటుంటాం. అది మరి ఏ రకంగా వస్తుందోని. సో ఇలాగే ముద్రగడ గారు అమ్మాయి ఒక్కసారి బయటకు వచ్చిన వెంటనే అంబటి రాంబాబు గారు అల్లుడు ఆయన ఒకటి బయటకు వచ్చాడు సడన్ గా. ఏంటి ఇందులో కూడా ఏమైనా కుట్రకోణం ఉన్నదా? 100% ఉంది అందులో. మీరు దానికి ఆ విషయం పొద్దున నాకు తెలిసి ఉదయం ఆయన ఎన్టీవీతో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏదో మాట్లాడాడు. ఎవరు అంబటి రాంబాబు గారు 4 సంవత్సరాల కింద నా అల్లుడు వదిలిపెట్టి హైదరాబాద్ లో ఉన్నాడు, ఆయన డాక్టరే ఆమె డాక్టరే, వాళ్ళిద్దరికి సరిపడలేదు, ఆయనకు సరిపోయిందా సరిపోలేదు పక్కన పెట్టి కొడుకు కూతురు పుట్టినారు. కొడుకు కూతురు పుట్టిన తర్వాత అతను వదిలిపెడితే వాళ్ళు అందరినీ నా ఇంట్లో పెట్టుకుని 70,000 జీతం ఉద్యోగం చేస్తుంది, వాళ్ళందరినీ నేను పోషిస్తున్నాను. అతను దుర్మార్గుడు, అతను విడాకుల కేసుకు అప్లై చేసుకున్నాడు, అతను ఒక పెద్ద దుర్మార్గుడు అయ్యి నన్ను దుర్మార్గుడు అంటున్నాడు. ఇదంతా ఈ స్క్రిప్ట్ అతను ఏం మాట్లాడాడు ఆ స్క్రిప్టే మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా మొత్తం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆడిచ్చేస్తే ఆయన ఆడుతున్నాడు. దీనికి వ్యక్తిగతంగా ఇప్పుడు విమర్శలు చేస్తే లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ సందర్భంలో లాస్ట్ మూమెంట్ లో వ్యక్తిగతంగా మాట్లాడితే ఏదో విధంగా డౌన్ అవుతారు, డౌన్ అయ్యి వీళ్ళు ఓడిపోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ జనం గమనిస్తున్నారు కాబట్టి ఎవరేమేం చేసినారు, ఎవరెవరు చరిత్ర ఏముంది అందరి చరిత్రలు అందరికీ తెలుసు. చరిత్రలు తెలుసు కాబట్టి గతంలో జరిగిన రిజల్ట్ చూసినాం. మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఏం రిజల్ట్ అనేది కూడా దీని చూసి తెలుస్తుంది. కానీ మనం అంత తక్కువ అంచనా వేసుకోవడానికి లేదు. ఉద్దేశపూర్వకంగా లేకపోతే 4 సంవత్సరాల కిందట జరిగినటువంటి కేసును ఈ రోజు తీసుకొస్తారు. మరి రజనీ గారు అంటారు కాపుల ఆడబిడ్డలను ఎవరిని మేము చాలా గౌరవంగా సభ్యతగా పెంచుతామని. ఆయన ఇంతవరకు 4 సంవత్సరాల నుండి ఆ గలాట జరిగి ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ బయట పెట్టని సందర్భాన్ని తీసుకొచ్చి ఈ రోజు దాన్ని బయట పెడుతున్నారంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని ఏదో విధంగా అపాసుపాలు చేయాలి. మరి వాళ్ళ కుటుంబాలను కులాలను పెట్టేసి వాళ్ళకి అవమానపరిచారు, ఇలా అవమానపరిచి సీరియస్ గా తీసుకొని రకరకాలుగా వక్రీకరించి మాట్లాడతారు. ఓకే మోహన్ రెడ్డి గారు ఒకసారి వాళ్ళ బయటలు కూడా విందాం. అల్లుడు గారు ఏమన్నారు, రాంబాబు గారు ఏమన్నారు, ప్లే చేయండి. సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి, అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటి. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు.
0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఓకే, ఎంత లేకి పని అయినా చేసి. రాంబాబు గారు వాయిస్. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణే మాట్లాడించాడు, చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు, ఏబిఎన్ TV5 దీన్ని పదే పదే వేస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి? అది నా ఆవేదన. ఎస్, నేను ఇవాళ సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు, చౌకబారు ఎత్తుగడలు, నా ప్రత్యర్థి కన్నా లక్షణాన, నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, నన్ను అసెంబ్లీకి రానియకూడదు అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇదని అడుగుతా ఉన్నా నేను. ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు? చెప్పండి ప్లీజ్. చిరంజీవి గారు, మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా? మరొకటి అడుగుతా ఉన్నా, నాగబాబు గారు, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురులో డిస్ప్యూట్ లేవా? అక్కడ దాకా ఎందుకు? నా ప్రత్యర్థి కన్నా లక్షణాన, 2 కుమారులు, మీకు డిస్ప్యూట్స్ లేవా? మీరు కోర్టులకు పోలేదా? డిగ్రీలు పొందలేదా? వాట్ ఈస్ దిస్? ఇంత నీచమా? నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా? ఓకే, అల్లుడి రైట్. విజయ్ ఏదో చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు ముందర జగన్మోహన్ రెడ్డి గారికి, ముద్రగడ పద్మనాభం గారికి ఈ యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ని రాజకీయంగా వాడుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అసలు అంటే ఈ కుటుంబాలని రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంబటి రాంబాబు గారు పడే ఆవేదన అంతా కూడా ఇప్పుడు చూడండి, అంత ఆవేదనలో కూడా ఎంత భయంకరమైన రాజకీయం చేస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంట, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంట, కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారంట. ఏంటండి ఈ రాజకీయాలు, ఈ ఫ్యామిలీ డ్రామాలు నడిపిస్తా ఉన్నారు? వాళ్ళ కుటుంబంలో ఇబ్బంది కలిగింది, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, దాన్ని ఎవరు కూడా వాడుకోవట్లేదు. మేము ఎక్కడా కూడా వాళ్ళు పెట్టినట్టు వాళ్ళ సాక్షి ఛానల్లోనో లేకపోతే లక్ష్మీపార్వతి లాగానో అటువంటి వాళ్ళని కూర్చోబెట్టి మేమేం దిగజారుడు మాటలు మాట్లాడలేదు. ఆయన ఇండివిజువల్గా ఒక వీడియో చేసుకున్నాడు. అంత మాత్రానే మీరు చూడండి, అంబటి రాంబాబు గారు ఈ సన్నివేశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటగడతారు, ఈ సన్నివేశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు. అంటే మీకు అక్కడ క్లియర్గా అర్థమైపోతా ఉంది కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి మాట్లాడాలి అని. అప్పుడు అంబటి రాంబాబు గారు అర్జెంటుగా ముద్రగడ గారికి ఫోన్ చేసి, ముద్రగడ నువ్వు మాట్లాడే విధానం తప్పమ్మా, ఇక నువ్వు తగ్గించుకో అని చెప్పాలా. అటు చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్తారేంటి? కాబట్టి కేవలం వీళ్ళు నీచమైన నికృష్టమైన రాజకీయాలు చేస్తారు. మోహన్ రెడ్డి గారు మేము చేస్తే ఏదో చెప్తారు, విజయ్ గారు చెప్పినట్టు వ్యభిచారం, వాళ్ళు చేస్తే సంసారం, ఆ టైప్ లో ఉంది మాట్లాడేది. మేము మాట్లాడేది కరెక్ట్. అనవసరంగా దాన్ని లాగిండేది అయితే వాళ్ళకి ఇలా ఇప్పుడు 4 సంవత్సరాల అప్పుడు లేనిది ఈ రోజు ఎందుకు వచ్చింది? ఎలక్షన్ టైంలో కోపం ఉంటే ఎప్పుడు వచ్చింది? ఆ రోజు లేదు కోపం ఉందా బారని చెప్పి విజయ్ కొంచెం ఆగు, ఎందుకు అట్లా తొందరపడతావు? ఎందుకు కొంచెం బాగా నువ్వు మాట్లాడలేదు కదా. అప్పుడు 4 సంవత్సరాలు అంటే మామూలుకి సంబంధించినటువంటి సమస్య కాబట్టి, మామకు కూతురికి సంబంధించిన సమస్య కాబట్టి, ఆ సమస్య నిజంగా వ్యక్తిగతంగా వాళ్ళకి బాధలు ఉంటే, ఆవేదనలు ఉంటే కోర్టుకు అప్లై చేసే టయానికి లేదా విడిపోయే టయానికి వాళ్ళిద్దరు బయటకు వచ్చిన టయానికి 4 సంవత్సరాలు అవుతుంటే మధ్యలో భార్యాభర్తలు గుర్తొచ్చినప్పుడు ఎప్పుడోసారి మా మీద ఆవేదన ఉంటే చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియో పెట్టించారా? ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియో పెట్టించారా ఆయనతో చెప్పి, ఈ వీడియో పెట్టి బాబు అంబటి గారు ఓడిపోయేలా చేయని? వర్మ గారు వాడిపై జగన్మోహన్ రెడ్డి గారి పై రాయి వేయించినారా? సాయి ధర్మతేజ్ పైన పులివెందుల రౌడీలను పోయి జగన్మోహన్ రెడ్డి వేయించినాడా? దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కడుతున్నారు కదా.
ఈయన దగ్గర ఎవరో ఒక రెసిడెంట్ ఉంటారు కదా, అదే కాబట్టి మీరు కూడా దీన్ని కడతారా? వాటిని పిక్కచ్చి పెట్టి బుజ్జి గారు పిఠాపురంలోనే గెలవలేక దాని చుట్టూ తిప్పుకుంటాడు. కాదు మోహన్ రెడ్డి, ఆయన ఎప్పుడు కాదు మోహన్ చెప్తాడు, రెడ్డి గారు. పిఠాపురంలో కుటుంబ సభ్యులందరినీ పెట్టుకొని పిఠాపురంలో ఒక్క నియోజకవర్గానికి మొత్తం కుటుంబమే ఆడే ప్రచారం చేసుకుంటున్నారు. ఓకే. గెలవలేక ఆయన ఇబ్బంది పెడుతుంటే ఆయన ఇబ్బంది ఓకేలేండి బుజ్జి ఒక్క నిమిషం మీరు చెప్పారు కదా మీ వర్షన్, ఒక్క నిమిషం వినండి బుజ్జి. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు పులివెందుల వాళ్ళు వచ్చి సీసా వేశారన్నారు కాబట్టి మీరు అంబటి రాంబాబు గారి అల్లుడు వీడియో పవన్ కళ్యాణ్ గారు పెట్టించారు అంటున్నారా? మీరు చెప్పే సమాధానం అదేనంటారా మోహన్ రెడ్డి గారు? పవన్ కళ్యాణ్ పెట్టించినాడా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పించినాడా, పవన్ కళ్యాణ్ పోయి చంద్రబాబు చెప్పినాడా, వాళ్ళ తరఫున ఎవరినన్నా మీలాంటి వాళ్ళు పంపించినారా? ఎవరు పోయినారో ఎవరో ఒకరు పోయి చేసిందే కదా అది. లేకపోతే 4 సంవత్సరాలు ఇప్పుడు రాదు కదా. ఓకేనండి, ప్రశ్నలు వద్దు, మీ పాయింట్ చెప్పండి బుజ్జి, మీ వెర్షన్ చెప్పండి. మళ్ళీ ఇంకా ఆయన ప్రశ్న అడిగి ఆయన సమాధానాలు చెప్పి. ఓకే సార్, ఇది అంబటి రాంబాబు గారు మాట్లాడినట్టు కుటుంబంలో అన్ని కుటుంబాల్లో కుటుంబ కలహాలు లేకపోతే భార్య భర్తల గొడవలు అనేవి ఉన్నాయి, వాస్తవమే. అది వాళ్ళు స్థాయిని బట్టి వాళ్ళు పిలుచుకుని వాళ్ళందరూ సఖ్యతగా ఉన్నారు కాబట్టి ఇవాళ నీ ఇంట్లో సమస్య లేదా అంటే ఎవరింట్లో అయినా సమస్య ఉంది, నా ఇంట్లో అయినా సమస్య ఉంది. కానీ నేను అది మీడియా ముందుకు వెళ్లకుండానో లేకపోతే సమాజంలోకి రాకుండానో గౌరవపదంగా కూర్చోబెట్టుకుని సఖ్యత పడటం అనేది జరగాలి. అంతేగాని ఎవరింట్లో సమస్య లేదనేది కాదు, మన ఇంట్లో సమస్య అనేది మనం అనేది ఏంటంటే ప్రజలందరూ మన ఇంట్లో సమస్యని లేకపోతే మన అక్కనో మన చెల్లినో మన తోడబుట్టునో లేకపోతే మన భార్యనో మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలను లేకపోతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ప్రజల సమస్యలు ఏ రకంగా తీర్చడం అనేది క్వశ్చన్ ఇవ్వాలి. ఒక్క నిమిషం అండి బుజ్జి. రజనీ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాగా అంబటి గారి వాళ్ళ అల్లుడిని రెచ్చగొట్టి ఈ రకంగా వీడియో రిలీజ్ చేయించారట, ఏం రాజకీయాలు సార్? అలాంటి రాజకీయాలు చేయడం వస్తే దశాబ్ద కాలం నుంచి ఆయన ఒక నాయకుడిగా ఓడించిన ప్రజల మధ్యలో నిలబడ్డండి. దరిద్రం ఏంటంటే అంబటి రాంబాబు గారిని తిడితే బాధపడతారా, ఏంటి అల్లుడు ఇలా చేశారని ఆలోచిస్తారేమో అనుకుంటారు. ఆయన దాన్ని కూడా రాజకీయం చేశాడు. ఆల్రెడీ ఓడిపోయే సీటు సత్తెనపల్లి, ఆయన కన్ఫామ్ గా ఓడిపోతాడని ఆయనకి తెలిసి ఆయన ప్రచారానికో నామినేషన్ అప్పుడు ఎలా ఉందో కూడా అందరూ చూసాం. కానీ ఈ రోజు దాన్ని పట్టుకొని కూడా రాజకీయ ఇది కన్నా లక్షణాలు చేపించాడు, పవన్ కళ్యాణ్ చేపించాడు. చంద్రబాబు ఇదే పనిగా కూర్చున్నారండి. ఎవరి ప్రచారంలో వాళ్ళు నిమగ్నమై ఎవరి పనిలో వాళ్ళు ఉంటే వీళ్ళు పెట్టిన బాధలు తట్టుకోలేక అల్లుడు ఒకవేళ ఈ ఎమ్మెల్యేగా అతన్ని గెలిపించకండి, ఈ వాజ్ నాట్ ఎ సూటబుల్ పర్సన్ అని అతని వీడియో చెప్పారు. అంతేగాని ముద్రగడ గారి కూతురు వచ్చి కూడా వాళ్ళ నాన్నగారిని తిట్టలా, నువ్వు కావాలంటే వంగ గారి ప్రీత గారికి ప్రచారం చేసుకో, కానీ పద్మనాభ రెడ్డి పెట్టుకోవడం ఏంటి, పద్మనాభ సింహంగా మారిపోవడం ఏంటి, అవసరమా నీకు అని ఆ బిడ్డ చెప్పింది. అంతేగాని ఈ రోజు అరే కూతుర్ని రోడ్డుకి ఇడ్చుకుంటున్నారు అనే కనీస కామన్ సెన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ చెప్పించారంట అల్లుడికి. ఆ అల్లుడి పెళ్లికే వచ్చుంటారు బహుశా పవన్ కళ్యాణ్ గారు, గుంటూరు దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారి పెళ్లికి పిలిపించి నువ్వు వస్తే చాలు పండగ అన్నాడు. ఈ రోజు అల్లుడు బాధ ఎక్కువై తన భార్యను తనకు కాకుండా తన బిడ్డలు తనకు దూరం చేసి కక్షపూరితమైన కుటుంబ కలకాలకి కారణమైనటువంటి ఈ రోజు అంబటి రాంబాబు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి అనే ఉద్దేశంతో అల్లుడు పెట్టిన వీడియో అది. మేం చెప్తే పెట్టడం ఏంటండి బాబు? సరే మేం చెప్తే పెట్టాడా అంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. మీరే పెట్టించారు, మీరే చెప్పించారు. చెయ్యాలా వద్దా అనుకున్నాను, ఖచ్చితంగా అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను అన్నారు. రజనీ గారు, ఏంటి పిఠాపురంలో ఇప్పటికైనా సజావుగా ఎన్నికలు సాగుతాయా, ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? సార్ పిఠాపురంలో ఎన్ని ఒకవేళ పులివెందల వీధి రౌడీలు పులివెందల పిల్లులు ఎన్నొచ్చినా ఎంత పెద్ద ఇబ్బందులు జరిగినా అక్కడ ఎలక్షన్ మాత్రం సామరస్యంగా ప్రశాంతంగా జరిగిద్దండి. ఎందుకంటే ఓటర్లు సంసిద్ధంగా ఉన్నారు. తెల్లవారుజామున 4ంటికే బయలుదేరి మేము వెళ్ళిపోతాం. ఫస్ట్ పోలింగ్ లోనే ఓటింగ్లు మొత్తం వేసేస్తాం. ఎంత కిరాతకంగా ఈ రోజు గాజు సీసాలు ఇసిరేసిన మందు సీసాలు ఇసిరేసిన ప్రాణాలకు తెగించి మా నాయకుడిని మా దేవుణ్ణి గెలిపించుకుంటాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పట్టాభిషేకం జరగబోతుంది. భారీ మెజారిటీ చూస్తారు. 175 నియోజకవర్గాల కంటే పిఠాపురం ఎంత గ్రాఫ్ పెరుగుతుంది అని వాళ్ళందరూ సంసిద్ధంగా ఉన్నారండి. ఈ చెక్క భజనలు, ఈ చెత్త రాజకీయాలు మా అన్నకు తెలియదండి. నీతి రాజకీయాలు నిజాయితీగా చేస్తారు కాబట్టే పిలవకుండానే వస్తున్న ఎంతో మంది ప్రచారానికి అమ్మ అన్నయ్యకి ఓటేయండి, గాజు వాకేనమ్మ మాది, మా దగ్గర గెలిపించుకోలేకపోయాం, ఆ కర్మ మేము అనుభవిస్తున్నాం, ఈసారి దేవుడు మీ ఊరికి వచ్చాడమ్మా భారీగా గెలిపించుకోండి అంటూ గాజువాక భీమవరం వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారండి. అది కన్నీటి పర్యంతం